కలెక్షన్స్ పై వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. ఈ చిత్రం చిరు ఖైదీ 150ని దాటేసిందనే వార్తలతో చిరు అభిమానులు డీజే ఆఫీస్ పై దాడి చేయడం కూడా జరిగింది. ఈ విషయంపై దిల్ రాజు మరోసారి స్పందించాడు. ఆయన మాట్లాడుతూ ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం కలెక్షన్లను యాడ్ చేసి నేనెప్పుడు చెప్పను. సినిమా జయాపజయాలను ఉన్నదున్నట్టుగా స్వీకరించే పరిపక్వత నాకుంది. నేను మీడియా ముందుకొచ్చి చెప్పే ప్రతి విషయానికి ఓ వాల్యూ ఉంటుంది. అందుకే రాంగ్ స్టేట్మెంట్స్ ఇవ్వను అని అన్నాడు. అలాగే నేను నిర్మాతను మాత్రమే కాదు, ఓ డిస్ట్రిబ్యూటర్ని, ఎగ్జిబిటర్ని. అల్లు అర్జున్ కెరీర్ లో ఇప్పటిదాకా సరైనోడు #1 కలెక్షన్లు సాధించిన చిత్రం. ఆ కలెక్షన్లను డీజే దాటేసింది. అందుకే సినిమా సక్సెస్ అని ప్రకటించాను. మా వంటి నమ్మకమైన సంస్థలు హిట్ అని ప్రకటించాక కూడా అందులో తప్పులు వెతకడం భావ్యం కాదు. పరిశ్రమలో ఈ పరిస్థితి ఒక హీరోకి తలెత్తిందంటే మిగిలిన హీరోలకి జరుగుతుందని గుర్తుంచుకోవాలి. విష సంస్కృతిని పెంచి పోషించకూడదని హీరోలు తమ అభిమానులకు చెప్పాలి అని అన్నారు.